2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు అక్కడ 2014, 2019. కూటమి అంటే 2014లో ఇదే కూటమి జనసేన, అప్పుడు జనసేన పెట్టలేదు, పోటీ చేయలేదు. కానీ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిన మీరు బొటాబొటీ ఓట్లతో అయినా సరే మీరు గెలిచారు. 2019లో ఆటోమేటిక్ గెలిచారు. ఇట్లా 2 సార్లు గెలిచిన ఆర్కేని కాదని బీసీ మహిళలకు ఇస్తున్నాము, లేకపోతే ఇంకో కారణం చెప్పని ఇచ్చారు. కానీ అక్కడ ఆర్కే మీద నమ్మకం లేక, ఆర్కే అంటే ఇష్టం లేక ఆర్కేకి ఇవ్వలేదు. ఎటు పడితే అటు వెళ్ళిపోయారు, పార్టీలు మారుతున్నారు ఆర్కే అనేటువంటి ఆలోచనతోనే ఆర్కేకి ఇవ్వలేదు. ఇదే కారణం కదా? కాదండి, 2019లో ఎలా పడితే అలా గెలిచారు అనేది, ఎలా గెలిచాము, ఎంత మెజార్టీతో గెలిచాము అనేది లోకం చూసింది. ఏమంటే 2 మీరు పని చేయలేదు, పార్టీలు మారారు అని అంటే, సార్ రాజకీయాల్లో ప్రతి మనిషికి ఇబ్బందులు అనేవి వ్యక్తిగతంగా అనేకం వస్తూ ఉంటాయి. నేను ఒకటే మాట అన్నా శాసనసభలో, మీకు గుర్తుండే ఉంటుంది, రాజకీయాల్లో ఉంటే జగన్ గారితో ఉంటాం, లేకపోతే లేదని. ఏమండి, మా బేస్ కాంగ్రెస్ పార్టీ, జగన్ గారి బేసు కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పుడు నాకు ఆమె పట్ల ఉన్నటువంటి గౌరవంతో నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. తిరిగి నేను 1 నెల 2 నెలల్లోనే మళ్ళీ వైసీపీలోకి రావడం జరిగింది. ఎందుకు వచ్చాము అని అంటే, ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తూ ఉంది, జగన్ గారి మీద యుద్ధం చేయడానికి వచ్చారు ప్రజాక్షేత్రంలో. నేను నా శాయశక్తులు నేను అందించాలని చెప్పి అనుకొని నేను రావడం జరిగింది. నేను ఇందాక ఎంతగా పని చేశాను, అంతగా చేశాను అనేది ప్రజలు చూశారు. అయితే అంత మెజారిటీతో ఎలా లోకేష్ గెలవగలిగారు అనడానికి నేను కొన్ని పాయింట్లు చెప్తాను. అసలు ఒక్క మంగళగిరే కాదు, మిగతా చోట్ల అన్నీ కూడా అలా గెలవటానికి కారణం నేను వ్యక్తిగతంగా నమ్మేది ఈవీఎంలని ట్యాంపర్ చేశారనేది నెంబర్ 1 పాయింట్ అండి, నా పాయింట్. మీరు గెలిచిన చోట కూడా అట్లాగే చేశారా? నేను చెప్తా అండి, దాని కూడా కారణం చెప్తా. నేను మీకు చెప్తా, 100% చెప్తా, దాని కూడా జవాబు. ఫస్ట్ నన్ను ఈ కంప్లీట్ ఒకటి, ఈవీఎంని మేనేజ్ చేసుకున్నారు. రెండవది మీరు గమనించండి, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిచినప్పుడు 3000 నుంచి 5000 ఓట్ల మెజార్టీ తోటి కనీసం 30-40 మంది ఎమ్మెల్యేలు గెలిచింది వైసీపీ. ఏమండి, 50,000 ఓట్ల నుంచి 70-80 వేల ఓట్ల మెజార్టీ తోటి కనీసం 10-12 మంది మాత్రమే గెలిచారు ఆ రోజు. కానీ 2024 ఎన్నికల్లో ఎంతమంది 50,000 ఓట్ల మెజార్టీ నుంచి గెలిచారో ఒక్క క్షణం గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే అన్ని వేల మందికి వైసీపీ అంటే, సార్ నేను మిమ్మల్ని గమనించమని చెప్పి కోరుకుంటున్నా, ప్రజలకు వదిలేస్తున్నా నేను, అది గమనించండి మీరు. ఏమండి, ఆ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ని గమనించమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మూడోది, ఆరా లోకేష్ గారు నామినేషన్ ఆయనేమి ప్రజలతోటి కలిసి వచ్చి చేయలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన చాటు మాటను వచ్చి ఆయన ఒక్కడగా 4-5తో కలిసి నామినేషన్ వేసి, ఏమండి, తర్వాత ఆయన మనుషులు ఎన్నికల ముందు నుంచే, కనీసం ఒక 5-6 నెలల ముందు నుంచే, ఈసారి మేము 30,000తో గెలుస్తాం, 40,000తోటి మేము గెలుస్తాం అనే మాట ఎన్ని చోట్ల అన్నారో మీరు మంగళగిరిలో ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. ఏమండి, అంటే ఇవన్నీ కూడా ప్లస్ 70-80-90 వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అంతగా అసలు అభివృద్ధి ఏమన్నా జరగలేదా మంగళగిరిలో అనేదాన్ని మీరు చెక్ చేసుకోండి. వ్యతిరేకత అంత ఉందా అనేదాన్ని. అంటే ఇవన్నీ ఏమీ లేకపోయినా కూడా భారీ స్థాయిలో మెజార్టీలు వచ్చినాయి. రెండోది, 2019-24 మధ్య లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు తిరిగారు, ఎంత ఆయన ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయిన అభ్యర్థిగా ఉండి ఎంత డెవలప్మెంట్కి ఆయన సొంతగా ఆయన పనిచేశాడు, తిరిగాడు, ఇంత మెజార్టీ రావడానికి కూడా మిమ్మల్ని ఆలోచించమని ప్రజలు ఆలోచించారు. నేను చెప్తాను, నేను చెప్తే మళ్ళీ మీరు అబ్బాయి అసలు భజన చేస్తున్నారా అంటారు. లేదు అసలు ఏమాత్రం. ఇప్పుడు పెళ్లి కానుకలు ఇచ్చారు, మీరు ఇవ్వలేని నీళ్లు, తాగునీళ్లు సప్లై చేశారు. మీరు ప్రమాదాల బారిన పడితే ఇవ్వలేని వాడిని ఏమంటారు, ఇంటింటికి వాళ్ళకి డబ్బులు అవి ఇచ్చారు. అదే కాకుండా ఈ కుటుంబంలో ఎవరైనా సరే చదువుకోవాలని వెళ్తే ఆ కుటుంబం న్యాయం చేసింది అనేది ఒక ప్రచారం ఉంది. మీరు కేవలం రోడ్లు, రహదారులు, అభివృద్ధి, ఆర్కే బ్రాండ్ ఇది చేసి చివరికి ఆ ఫలితం మొత్తం కూడా తీసుకెళ్లి లోకేష్ గారికి బ్యాక్ డోర్ లో అమ్మేసుకున్నారు. ఆర్కే గారు నిజంగా పనిచేస్తే
అక్కడ అంత మెజారిటీ రాదు, ఆర్కే కాడి కింద పడేశాడు అనేది జరుగుతున్న ప్రచారం. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీతో కలుపుకొని దుగ్గిరాలుగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో నాకు గుర్తుండి సుమారు 1700 కోట్ల రూపాయలు డీబీటీ కింద ప్రతి ఇంటికి, అర్హత కలిగిన ప్రతి ఇంటికి చేర్చాడు అనేది వాస్తవం. ఏమంటే సుమారు 1700 కోట్లు 5 సంవత్సరాల కాలంలో, అపార్ట్ ఫ్రమ్ మామూలు రెగ్యులరీ కాకుండా డీబీటీ కింద వచ్చింది. ఏమంటే తర్వాత ఎంత అభివృద్ధి చేశానో నేను నా వైపు నుంచి మంగళగిరిలో ఎవరినైనా అనుకోవచ్చు. ఎంతగా నేను ఆర్థిక సాయం చేసేవాడినో అందరికీ తెలుసు. ఏమంటే నారా లోకేష్ గారు పెళ్లికి బట్టలు ఇచ్చాడు, నారా లోకేష్ గారు మంచినీళ్ళు ఇచ్చాడు, 4 ట్యాంకర్లు తిప్పాడు, నారా లోకేష్ గారు మాకు ఆర్థిక సాయం చేశాడు అని చెప్పి 90,000 మెజార్టీతో గెలిపించుకునే అంత పిచ్చి వాళ్ళు మంగళగిరి ప్రజలు కానే కాదు అనే దాన్ని నేను చెప్పినవన్నీ పనులు ప్రచారాలు ఉన్నాయి కదా. ఏమండే 4 పెళ్లిళ్లకు వచ్చి ఆయన ఇవ్వాల, ఆయన పార్టీ తరఫున ఆయన మనుషులు వినండి ఒక చీర పంచ ఇచ్చిపోవడం, అది కూడా మీకు తెలుసో లేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనుషులకే ఇచ్చి వెళ్ళినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా నిజాలు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు అప్పుడు? ఏమంటే నేను ఎంతగా ఆర్థిక సహాయాలు చేసేవాడినో లోకల్ గా అందరికీ తెలుసు, మీరు ఎవరినైనా కనుక్కోండి. ఒకటి. రెండోది, అసలు ఏ వ్యక్తి అయినా ఆర్థిక సాయం చేయటం ఏంటండి, ఎంతవరకు చేయగలుగుతాయండి? ప్రభుత్వాలు చేస్తాయి. ఆ ప్రభుత్వాలు గతంలో ఎన్నడూ లేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా ఇప్పుడే చెప్పా 1700 కోట్ల రూపాయలు ఏ మనిషికి సంబంధం లేకుండా, ఎవరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వేసినటువంటి పరిస్థితులు మంగళగిరిలో ఉంటే, అంత డబ్బు ప్రభుత్వం డబ్బు ప్రజలకు చేరితే, ఇంత డెవలప్మెంట్ నేను నా ద్వారా రోడ్లు కానివ్వండి మిగతా అన్ని డెవలప్మెంట్లు చేస్తే 4 చీరలు, 4 పంచలు, లుంగీలు ఇచ్చాడు, 4 ట్యాంకర్ల నీళ్లు తోలాడు అనే దాని కింద ఆయన్ని పరిగణలో తీసుకున్నారు జనం అని అంటే ఇవన్నీ అవాస్తవాలండి. నేను అందుకే చెప్పా, మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 15-20 రోజులు అసలు అదృశ్యం అయిపోయారు ఈ ప్రపంచం నుంచి. యాడికి పోయారు బయటికి చెప్పానండి. ఏమంటే మిషన్ ఓటింగ్ ఈవీఎం మిషన్ హ్యాక్ చేయవచ్చు అని చెప్పి ప్రపంచంలో అందరూ చెబుతానే ఉన్నారు. ఏమండి ఇవన్నీ వాస్తవాలు జరిగింది అనేది జగమెరిగిన సత్యమైనా కూడా బయటకు మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒప్పుకోలేని వాళ్ళు. ఎలా ఉంది సార్ 24 నుంచి ఇప్పుడు మీరు అడిగిన దాన్ని ఇంకోటి చెప్తానండి. చెప్పండి. మీరు కాడి కింద పడేశాడు ఆర్కే అని అంటున్నారు. ఏమంటే కాడి కింద పడేసేటటువంటి మనిషిని అయితే 2019 ఎన్నికల్లోనే లోపాయికారికంగా నేనేమన్నా చేసినోడిని అయితే మీరు అడగాలి. నేను మా ఇల్లు కానివ్వండి, మా కుటుంబం, మా నాన్న తాతండ్రుల దగ్గర నుంచి మేమంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమి. ఒకే చిన్న ఉదాహరణ చెబుతానండి. ఇదే గ్రామంలో 22,500 ఓటింగ్ ఉంటే 2019-24 మధ్య జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా స్వగ్రామం పెదకాకాని పొన్నూరు నియోజకవర్గం కింద ఉంది. ఆ రోజున మా సర్పంచ్ పదవిని వైసీపీ నుంచి టీడీపీ గెలుచుకోవడం జరిగింది. నేను నా నియోజకవర్గంలో ఎలక్షన్లకు పోయాను. నేను ఈ గ్రామం అప్పుడు మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు కిలారి రోసయ్య గారు. ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఊళ్ళో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉండి వాడకూడని భాష ఏమో ఏం పీకారు అని చెప్పి ఇదే వర్డ్ వాడాడండి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను సరే ఆయన పెద్ద మనుషులే, మరి ఓడిపోయింది కదా, మరి నా నియోజకవర్గం కాదు స్వగ్రామం అయినని చెప్పి నేను కామ్గా కూర్చున్నా. దురదృష్టం, గెలిచినటువంటి తెలుగుదేశం సర్పంచ్ మహిళ ఎస్సీ చనిపోయింది కరోనా వల్ల. బై ఎలక్షన్ వచ్చింది. ఏమంటే బై ఎలక్షన్ వస్తే ఆ రోజున టీడీపీ గెలిచింది, 1000 ఓట్లతో తేడాతో గెలిచింది. కానీ మళ్ళా తిరిగి నేను మా అప్పటి రోసయ్య గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని, రోసయ్య గారు మా గ్రామం మొత్తం నేను తిరుగుతానండి, నేను పని చేసుకుంటానండి అని చెప్పి సుమారు 3,000 ఓట్లతోటి మళ్ళీ మేము గెలుచుకున్నాము అని అంటే, మేమేమన్నా లోకేష్కి ఉడిగం చేసామా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో రిగ్గింగ్ చేసే రోజులు పోయినాయండి ఎవరైనా కూడా నాకు తెలిసి. మేమన్నా లోపాయికారిగా మేము అట్లా ఏమంటే ఒక విషయం చెబుతామండి.
తెలుగుదేశం సిద్ధాంతాలు కరెక్ట్ రిగ్గింగ్ చేయడం పోవటం ఏంటి సార్? 2019 మన 2024 ఎన్నికల్లో మీ పిన్నెల్లి కూడా రిగ్గింగ్ చేశాడని కదా సార్. అవన్నీ నేనేమన్నాను, సార్ రిగ్గింగ్ చేస్తే వాళ్ళు తెలిసిపోతున్నాయిగా. మీరన్నట్టు ఎవరన్నా రిగ్గింగ్ చేశారనుకోండి తెలిసిపోతుంది కదా. మరి మేము రిగ్గింగ్ చేస్తుంటే మీకు తెలియాలి కదా. చూడండి, అంతా మామూలుగా ఇవాళ మీడియాను ప్రపంచం అంతా కూడా చాలా ఎలర్ట్ గా ఉంటున్నటువంటి టైంలో అవన్నీ ఇక్కడ జరగవాలండి. గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఎలర్ట్ గా ఉన్న చోట జరగవు, అసలు చేసే మనుషులు కూడా కాదు.